బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు గారు 2 రోజుల క్రితం చంద్రబాబు లోకేష్ సమక్షంలో కుటుంబ విలువలకు సంబంధించి ఓ కథ చెప్పారు. ఆ కథలో పంది నక్క పాత్రల గురించి చక్కగా వివరించారు. అదేం చిత్రమో గాని వారు చెప్పిన దానికి భిన్నంగా ప్రజలు అందులోని పాత్రలను ఊహించుకున్నారు. కుటుంబ విలువలతో పాటు పార్టీలకు అతీతంగా మన రాజకీయ నాయకులకు రాజకీయాల్లో నైతిక విలువల గురించి కూడా నెలకోసారైనా ఉద్బోధించాలని కోటేశ్వరరావు గారికి మనవి చేస్తున్నారు. నైతిక విలువల గురించి ఇప్పుడు ఎందుకంటే తన అవినీతి కేసులకు తానే క్లీన్ చిట్ ఇచ్చుకునేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారు కాబట్టి. 2014-19 మధ్య రాష్ట్రాన్ని దోచేసిన చంద్రబాబు ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయారు. స్కిల్ స్కామ్లో 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీగా ఉన్నారు. దీనితో పాటు ఫైబర్ నెట్ స్కామ్, మద్యం కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం, అమరావతి అసైన్డ్ భూముల కుంభకోణం, ఇలా అనేక కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్నారు. ఇప్పుడు అధికారం చేతిలోకి వచ్చింది. తన కేసు ఫైళ్లన్నీ కాళ్ల కింద తొక్కిపెట్టే పని చేస్తున్నారు. ఎవరైతే ఆయన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారో వారితోనే అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పిస్తున్నారు. దర్యాప్తు అవసరం లేదని కోర్టుల్లో పిటిషన్లు వేయిస్తున్నారు. మద్యం స్కామ్లో చంద్రబాబు అవినీతిపై గతంలో ఫిర్యాదు చేసిన బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డి ప్రస్తుతం దర్యాప్తు అవసరం లేదని ఆయనే పిటిషన్ దాఖలు చేశారంటే దీని వెనుక ఏం జరుగుతోంది? అప్పటి సిఆర్డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీధర్ ఐఆర్ఆర్ కేసులో అదే బాటలో నడుస్తున్నారంటే దీని వెనుక ఏ కుట్ర దాగుంది? గతంలో ఇచ్చిన సిఆర్పిసి 164 వాంగ్మూలానికి భిన్నంగా అప్పటి ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డి అబద్ధపు వాంగ్మూలాలు ఇస్తున్నారంటే దీని వెనుక ఏ కుతంత్రం దాగుంది? ఒక్కటి మాత్రం నిజం, దోపిడీ నాదే దర్యాప్తు నాదే అన్నట్లుగా చంద్రబాబు వ్యవహారం సాగుతోంది. బాబు చేతిలో తాళాలు పెట్టడం అంటే ఆయన కేసుల్లో ఆయన్నే తీర్పు ఇవ్వమని అడగడం లాంటిదే. అడిగినా అడగకపోయినా తాను నిప్పు అని సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకునే రకం ఆయన. వారి నిజాయితీ అలాంటిది. మరి మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే చంద్రబాబు నీతి నిజాయితీలపై వినిపిస్తున్న ఓ 10 ప్రశ్నలేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎస్, క్వశ్చన్ నెంబర్ 1. బాబు కేసుల ఛార్జ్ షీట్లు కోర్టుకు సమర్పించకుండా సిఐడితో తొక్కిపెట్టే కుట్ర చేస్తున్నారంటే ఇదేనా నారా వారి నిజాయితీ? క్వశ్చన్ నెంబర్ 2. గతంలో బాబు అవినీతిని నిగ్గు తేల్చిన సిఐడితోనే ఇప్పుడు ఆధారాలు లేవని నివేదిక ఇప్పిస్తున్నారంటే ఇదేనా నారా వారి నిజాయితీ? క్వశ్చన్ నెంబర్ 3. 2130 కోట్ల ఐఆర్ఆర్ స్కామ్లో దర్యాప్తు అవసరం లేదని అప్పటి సిఆర్డీఏ కమిషనర్తో పిటిషన్ వేయించారంటే ఇదేనా నారా వారి నిజాయితీ? క్వశ్చన్ నెంబర్ 4. 25,000 కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు అవసరం లేదని పిటిషన్లు వేయిస్తున్నారంటే ఇదేనా నారా వారి నిజాయితీ? క్వశ్చన్ నెంబర్ 5. 333 కోట్ల ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పిస్తున్నారంటే ఇదేనా నారా వారి నిజాయితీ? క్వశ్చన్ నెంబర్ 6. 10,000 కోట్ల ఇసుక స్కామ్లో మిస్టర్ క్లీన్ అని సెల్ఫ్ సర్టిఫికేట్ ఇచ్చుకునేందుకు అధికారాన్ని వాడుకుంటున్నారంటే ఇదేనా నారా వారి నిజాయితీ? క్వశ్చన్ నెంబర్ 7. 5,500 కోట్ల అసైన్డ్ భూముల స్కామ్ కేసు క్లోజ్ చేసే కుట్ర చేస్తున్నారంటే ఇదేనా నారా వారి నిజాయితీ? క్వశ్చన్ నెంబర్ 8. 371 కోట్ల స్కిల్ స్కామ్ పై పూర్తి స్థాయి విచారణ జరగకుండా కేసును నీరుగార్చే కుట్ర చేస్తున్నారంటే ఇదేనా నారా వారి నిజాయితీ? క్వశ్చన్ నెంబర్ 9. అవినీతి కేసుల మూసివేతకు పక్కా పన్నాగం పన్ని పోలీసు న్యాయశాఖను లోధ్రా గుప్పెట్లో పెట్టారంటే ఇదేనా నారా వారి నిజాయితీ? క్వశ్చన్ నెంబర్ 10. ఈ అవినీతి కేసుల నుంచి బయటపడేందుకు కోట్ల రూపాయల ప్రజాధనం లోధ్రాకు తగలేస్తున్నారంటే ఇదేనా నారా వారి నిజాయితీ? వారి నిజాయితీ గురించి చెప్పాలంటే చాలా అంశాలు ఉన్నాయి సార్. 1 కాదు 2 కాదు, అవన్నీ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఒక స్కిల్ స్కామ్, ఒక ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కుంభకోణం, ఒక ఫైబర్ నెట్, ఒక అసైన్డ్ భూముల కుంభకోణం, ఇవన్నిటికి సంబంధించి గతంలోనే సిఐడి ఛార్జ్ షీట్లు వేసింది, న్యాయస్థానానికి ఇచ్చింది. అయితే కొన్ని వివరణలు కోరుతూ న్యాయస్థానం గత ఏడాది మేలో సిఐడికి పంపించింది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏం జరుగుతుందనేది. అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వాటిని కేస్ స్టడీలతో సిఐడి అధికారులకు అందజేశారు. కానీ ఆ తరువాత అధికారంలోకి కూటమి చంద్రబాబు నాయుడు గారు రావడంతో ఈ కేసులు నీరుగార్చేలా సిఐడిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారనేది ఒక టాక్. దీంతో సిఐడి ఆ ఛార్జ్ షీట్లను న్యాయస్థానానికి ఇప్పటి వరకు సమర్పించనే లేదు.
చాలు కదా. ఇప్పటి వరకు ఆ ఛార్జ్షీట్లు ఒకసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత కొన్ని మార్పులు చేర్పులతో వేయాల్సినటువంటి ఛార్జ్షీట్లు ఇప్పటి వరకు ఫైల్ కాలేదు సార్. అలాగే ఆగిపోతాయి. అవి అలా ఆగిపోయాయా? ఇంకా ఉన్నాయి చాలా. చంద్రబాబు అవినీతిపై గతంలో ఫిర్యాదు చేసిన ఈ మద్యం కేసులో 25,000 కోట్ల మద్యం స్కామ్ ఉంది కదా, అప్పుడు బీవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి, ఆ తర్వాత ఫైబర్ నెట్ ఎండీగా పనిచేసినటువంటి మధుసూదన్ రెడ్డి, ఇప్పుడు ఈ కేసుల్లో వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలే మారిపోతున్నాయి. అసలు దర్యాప్తే అవసరం లేదన్నట్టుగా మారిపోతోంది. అంటే ఏ స్థాయిలో వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తారో ఆలోచించండి. ఐఆర్ఆర్ కేసు కూడా అంతే. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో అప్పటి సిఆర్డీఏ కమిషనర్గా ఉన్నటువంటి చెరుకూరి శ్రీధర్ ఇప్పుడు మాట మార్చేస్తున్నారు. అసలు వీళ్ళది ఇంకొక అద్భుతమైన పాయింట్ ఉంది. అది మనం లాయర్ గారితో మనం మాట్లాడదాం, మన అడ్వకేట్ గారితో మాట్లాడదాము. సిఆర్పిసి 164 కింద వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే మళ్ళీ దాన్ని మార్చడానికి వీలవుతుందా? మరి ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ పోతే మూడో పాయింట్ అత్యంత ఆసక్తికరమైంది. ఇక్కడ ప్రభుత్వం తరపున అంటే సిఐడి తరపున చంద్రబాబు నాయుడు గారి అవినీతి కేసులు ఎవరిదైనా కావచ్చు వాదించడానికి లాయర్లు ఉంటారు, ఏజీ ఉంటారు, నాకు తెలిసి చిన్నగా దీంట్లో అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉంటారు. ఇవన్నీ చాలా వాటి టెర్మినాలజీలో ఏమంటారో నాకు తెలియదు, కానీ అది కూడా అడ్వకేట్ గారే చెప్తారు. వీటిని పక్కన పెడితే లోద్రా గారిని తీసుకొచ్చారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ఏంటంటే ఈ కేసుల్ని ఎలా నీరుగార్చాలని లోద్రా గారు అటు పోలీసులకు ఇటు న్యాయవాదులకు వాళ్ళకి క్లాసులు తీసుకుంటున్నారని పేపర్లో వచ్చినటువంటి వార్తను మీకు చదివి వినిపిస్తున్నాను. ఓ హోటల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారంట, ఎలా చంద్రబాబు నాయుడు గారి కేసుల్ని నీరుగార్చాలని. ఓకే, నీరుగార్చడానికి ట్రైనింగ్ ఇచ్చారనుకుందాం. మరి ఆయనకి ఫీజు ఎవరు కట్టాలి సార్? ఎవరు కట్టాలి? చంద్రబాబు నాయుడు గారి అవినీతి కేసులకు సంబంధించి ఇప్పుడు కొత్తగా లోద్రా గారిని అపాయింట్ చేసుకొని ప్రజాధనం దాదాపు 12 కోట్ల రూపాయలు చెల్లించారనేది టాక్ ఏంటి? ఉన్న జీవోల ప్రకారం దాదాపు 12 కోట్లు. 1 కోటి అటు ఇటు ఉండొచ్చు. అరే మేము 12 కోట్లు ఎక్కడ 11 కోట్ల 50 లక్షలే ఇచ్చామని మళ్ళీ వాదించకండి దయచేసి. అటు ఇటు కావచ్చు. దాదాపు 12 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు ప్రజాధనాన్ని తీసుకెళ్లి లోద్రా గారి చేతిలో పెట్టారనేది జీవోల సాక్షిగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. అసలు ఏ కేసులు ఉన్నాయి, వాటిని ఎలా నీరుగార్చడానికి ప్రయత్నిస్తున్నారు, ఈ కేసులు తేలుతాయా లేదా, అసలు ఎవరైతే దోపిడీ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారే దర్యాప్తు చేసుకుంటే తీర్పు ఎలా ఉంటుంది? ఒకసారి కేసుల వివరాలు కొన్ని చూద్దాము. రైట్, కేసు నెంబర్ 1 స్కిల్ స్కామ్ సార్. దాదాపు 371 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది. ఇది కేంద్ర దర్యాప్తు సంస్థలు పట్టుకున్నాయి. ఇక్కడ సిఐడినో సిట్టో కాదు పట్టుకుంది, కేంద్ర దర్యాప్తు సంస్థలు పట్టుకున్నాయి చంద్రబాబు నాయుడు గారిని. ఏవన్గా ఉన్నారు ఈ కేసులో. మరి ఇది నిలుస్తుందా? చూడాలి ఏమవుతుందనేది. నెక్స్ట్, దోపిడీ మాత్రమే తెలుసుకుందాం. ఈ కేసులు గుర్తుపెట్టుకోవాలి కదా మనం. ఆ కేసులో 52 రోజులు జైల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. నెక్స్ట్, లిక్కర్ స్కామ్. 25,000 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ సార్. ఇందులో చంద్రబాబు నాయుడు గారు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. మరి ఈ కేసు ఏమవుతుంది ఇప్పుడు? అప్పుడు బీవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసినటువంటి వాసుదేవరెడ్డి ఇప్పుడు మారిపోతే, పోలీసుల ఒత్తిడికి లొంగిపోతే ఈ కేసు నిలబడుతుందా? నెక్స్ట్, కేసు నెంబర్ 3 ఫైబర్ నెట్ స్కామ్. కుంభకోణం విలువ 333 కోట్లు. ఈ కేసులో చంద్రబాబు A1, బాబుకు సన్నిహితుడైన వేమూరి హరికృష్ణ, పేరు వినగానే అర్థమైపోయింది కదా మనకి, మొత్తం బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీని కూడా తీసుకొచ్చి అప్పటికప్పుడు అర్ధరాత్రిలో నిబంధనలన్నీ మార్చేసి వారి చేతిలో పెట్టేశారు. ఈవీఎంలలో మంచి నిష్ణాతులు వాళ్ళు, అలాంటి వాళ్ళకి ఇచ్చారు. నెక్స్ట్, ఈ కేసు ఏమవుతుంది? నెక్స్ట్ కేసు అమరావతి అసైన్డ్ భూముల స్కామ్. పేదల పొట్టగొట్టి వాళ్ళ జీవితాలు నాశనం చేసి దాని మీద మనం వ్యాపారం చేసుకొని కోట్లు గడించేటటువంటి దుర్మార్గులున్న రోజులు ఇవి. అసైన్డ్ భూములు కొట్టేశారు సార్ పేదవాళ్ళ నుంచి. వాళ్ళకి పరిహారం అందకుండా చేసిన దుర్మార్గులు సార్ మన పాలకులు. ఈ కుంభకోణం విలువ 5,500 కోట్లు. ఈ కేసులో చంద్రబాబు A1 పేద రైతులకు చెందిన 1,100 ఎకరాల అసైన్డ్ భూములను దోపిడీ చేసిన దొంగలు ఉన్నారు సార్ ఈ రాష్ట్రంలో. మరి ఈ కేసు తేలాల్సిన అవసరం లేదా? వాళ్ళ పొట్టగొట్టిన వాళ్ళకి న్యాయం జరగాల్సినటువంటి వీళ్ళకి శిక్ష పడాల్సిన అవసరం లేదా? అన్యాయం అయిపోయిన వాళ్ళకి న్యాయం జరగాల్సిన అవసరం లేదా? ఈ కేసుని గాల్లో గలిపేయాలని చూస్తున్నారు. నెక్స్ట్,
ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ మెలికలు తిరుగుతుంది. మన వాళ్ళు ఎక్కడున్నారో, మన హెరిటేజో లేకపోతే నారాయణ భూములు ఎక్కడున్నాయో, లింగమనేని భూములు ఎక్కడున్నాయో అక్కడికి ఇలా పక్కనే ఇలా రింగులుగా తిరిగిపోతుంది. పాము మెలికల కంటే ఎక్కువ తిరిగింది ఈ ఇన్నర్ రింగ్ రోడ్. దీని విలువ ఎంత తెలుసా? 2130 కోట్ల రూపాయల స్కామ్ స్కెచ్ చేశారు సార్. 177 కోట్ల విలువ ఉన్న భూమిని 2130 కోట్లకు చేర్చేటటువంటి కుట్ర జరిగి ఆ కుట్రలో దొరికిపోయినటువంటి వాళ్ళు ఈరోజు వాళ్ళకి శిక్ష పడాలా లేదా? ఒకవేళ కోర్టు వరకు వెళితే నిజంగానే దర్యాప్తు జరిగితే దోషులైతే అవుతారు, కాకపోతే నిర్దోషులుగా బయటకు వస్తారు. కానీ కేసు దర్యాప్తు అయితే సక్రమంగా జరగాలా లేదా, ఇది మనం అడుగుతుంది. నెక్స్ట్, ఉచిత ఇసుక స్కామ్ కుంభకోణం విలువ 10,000 కోట్లు. చంద్రబాబు నాయుడు గారు ఏటు టీడీపీ నేతలు సన్నిహితులకు ఇసుక రీచులు. ఎక్కడంటే మరి దోపిడీ ఎక్కడంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటున్నటువంటి అక్రమ నివాసం దగ్గరే, ఆ కరకట్ట దగ్గరే దోపిడీ చేస్తే, ఇసుక దోపిడీ చేస్తే రాష్ట్రం అంతా జరిగింది వేరు. ఇది ప్రత్యేకించి దానికి ఎన్జిటి నేషనల్ గ్రెయిన్ ట్రైబ్యునల్ 100 కోట్ల ఫైన్ వేసింది. ఒక ముఖ్యమంత్రి ఇంటి ముందు ఇసుక దోపిడీ, దానిపైన ఫైన్ ఎంత? 100 కోట్లు ఫైన్ వేసిందంటే మన దోపిడీ ఏ స్థాయిలో ఉందో ఆలోచించండి. మరి ఈ కేసు నిగ్గుదేరాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఈ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఈ కేసులో దోషులు ఎవరో తేలాల్సినటువంటి అవసరం ఉందా లేదా? ఇవన్నీ జరగకుండా ఏం చేయాలో మన అధికారాన్ని అడ్డు పెట్టుకొని అన్నీ మనం చేస్తుంటాం. ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానంగా వినిపిస్తున్నటువంటి బిగ్ క్వశ్చన్, టుడేస్ బిగ్ క్వశ్చన్, ఒకసారి బిగ్ స్క్రీన్ పైన. ఎస్, ఇవాల్టి బిగ్ క్వశ్చన్, దోపిడీ నాదే, దర్యాప్తు నాదే, తీర్పు కూడా నాదే. తన అవినీతి కేసుల్లో నిప్పుగారి తుప్పు పాలసీ ఇదేనా? ఈ అంశంపైనే మనం చర్చించబోతున్నాం. దానితో పాటు అత్యంత ప్రధానమైన అంశం, చంద్రబాబు నాయుడు గారు తనపైనున్న కేసుల్ని నీరుగారుస్తున్నారనేది ఒకటైతే, రెండోది అత్యంత ప్రధానమైనది, లేని స్కాములను సృష్టించి వైఎస్ఆర్సీపీ నేతలకు చుట్టడం, జగన్మోహన్ రెడ్డి సన్నిహితులకు చుట్టడం, వాళ్ళని అక్రమంగా జైళ్లలో బంధించడం. ఇలాంటి కేసే మద్యం స్కామ్. ఇందులో బాలాజీ గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళ డిఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని వాళ్ళు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు ఈరోజు వాళ్ళ సరెండర్ నుంచి వాళ్ళను మినహాయింపునిచ్చింది. అలాగే ఇక్కడ ఈ సిట్కి కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు కూడా ఇచ్చింది. ఈ అంశంపైన కూడా మనం చర్చిద్దాం. ఇవాళ చర్చలో పాల్గొంటున్నారు డాక్టర్ బాలా గారు, అడ్వకేట్ అండ్ అనలిస్ట్, నాగార్జున యాదవ్ గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. నాగార్జున యాదవ్ గారు, ముందుగా ఈ సుప్రీంకోర్టులో బాలాజీ గోవిందప్ప, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి గారికి ఊరట లభించిన విధానం, ఇక్కడ డిఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు, దానిపైన పిటిషనర్లు వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళడం, సరెండర్ నుంచి మినహాయింపు లభించడం, చంద్రబాబు నాయుడు గారు పెడుతున్నటువంటి అక్రమ కేసులకు సంబంధించి ఆయనపైన ఉన్న కేసులని తొక్కిపెట్టడం, అక్రమ కేసులు ప్రత్యర్థులపై పెట్టడం, దీనిపైన మీరు బ్రీఫ్గా ఒక 2 minutes మాట్లాడితే నెక్స్ట్ సబ్జెక్ట్లోకి వెళ్దాం. సో ముందుగా సాక్షి టీవీ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్నటువంటి బాలా అన్నకి, మీకు ముందుగా నా ధన్యవాదాలండి. ఎస్, జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలనేటువంటి నెపంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు సన్నిహితంగా మెలిగిన వాళ్ళు, లేకపోతే ఆయనతో పాటు రాజకీయంగా నిలబడిన వాళ్ళ అందరిపైన కూడా చంద్రబాబు నాయుడు గారు కక్షపూరితంగా ఎన్నో రకాలైనటువంటి కేసులు పెట్టారు. ఎన్నో రకాల కేసులు పెట్టేటువంటి నైజంలోనే ఏ స్థాయికి తగ్గట్టు ఆ స్థాయిలో మా మీద, మిగతాల మీద, అందరి మీద పెడుతున్నటువంటి రీతిలోనే జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నటువంటి వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారి పైన, లేకపోతే అప్పుడున్నటువంటి సెక్రటరీగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి గారి పైన వారి పాత్ర ఏవీ లేకపోయినా, అసలు స్కామే లేదు, ఆ స్కామే లేని చోట దాంట్లో పాత్రదారులు ఎవరు ఉంటారు, పాత్రే లేకపోయినా వారిపైన ఈ కేసులు పెట్టి ఎన్నో రకరకాలుగా ఇబ్బందులు గురి చేశారు. కేవలం వాళ్ళకి బెయిల్ రాకూడదనేటువంటి నెపంతో వారు వేసేటువంటి ఛార్జ్ షీట్ కూడా ఛార్జ్ షీట్ 1, ఛార్జ్ షీట్ 2, ఛార్జ్ షీట్ 3 అని ఛార్జ్ షీట్ నెంబర్లు పెంచుకుంటూ వారిని ఇబ్బందులకు గురి చేస్తే, సరే దాని మీద డిఫాల్ట్ బెయిల్ ఇక్కడ ఏసీబీ కోర్టు ఇస్తే దాని మీద వారు హైకోర్టుకు పోయి హైకోర్టులో దాన్ని క్యాన్సిల్ చేయించుకుంటే, తరువాత మరి గౌరవ న్యాయస్థానం సుప్రీంకోర్టుకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్ళడం, ఎక్కడైనా సరే ధర్మం గెలుస్తుంది, ధర్మం కొంచెం ముందుకి వెనక్కి న్యాయం మనకి దక్కకపోయినా చివరికి సుప్రీంకోర్టులో అయినా సరే ఆ ప్రొవిజన్ మనకి దక్కింది కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ లేకపోతే నాయకులు కానీ ఈ ఈ ఈ అక్రమ కేసులకి భయపడేది లేదు. ఈ అక్రమ కేసుల్ని ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా మాకు వచ్చినటువంటి ఆ ప్రొవిజన్స్ అన్నింటినీ ఉపయోగించుకొని ఆయా వేదికల ద్వారా ఖచ్చితంగా
చంద్రబాబు నాయుడు గారు చేసేటువంటి కుట్రల్ని ఖచ్చితంగా ఛేదిస్తామని మాత్రం చెప్పగలుగుతాం. రైట్ బాలా గారు, ఈ మద్యం కేసు ఒకటి, ఇది లేని మద్యం స్కామ్ను సృష్టించి ఎన్నో అరెస్టులు జరుగుతున్నాయి, జైల్లో మగ్గిపోతున్న వాళ్ళు ఉన్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారి కేసుల గురించి తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కేసులు నీరుగార్చే విధంగా ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయన్న చర్చ జరగకూడదంటే చర్చ అంతా సృష్టించినటువంటి దానిపైనే ఉండాలి. అందుకే దీనికి తక్కువ టైం కేటాయించి అసలు విషయంలోకి వెళ్దాం. యా ప్లీజ్, ఏంటిది ఈ డిఫాల్ట్ బెయిల్ ఇవ్వడము, మళ్ళీ దాన్ని రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు చెప్పడము, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే వాళ్ళు సరెండర్ నుంచి మినహాయింపు ఇచ్చింది. ఓకే, అయితే ఫస్ట్ ముందుగా ప్రజలందరికీ దయచేసి పేషెన్స్గా కొంచెం ఈ డిబేట్ కూడా చూడండి. ఎందుకంటే కొన్ని లీగల్ కాంప్లికేషన్స్లో మీకు కూడా క్లారిటీ వస్తుందని చెప్పేసి. ఈ జడ్జ్మెంట్ వచ్చిన రోజు కొంతమంది నాకు అడిగితే నేనేం చెప్పానంటే, నేను ఏ వర్షన్ అయితే ఎక్స్ప్రెస్ చేశానో, నేను పెద్ద తోపు కాదు, నేను తురుము కాదు, నేను కూడా అదే లా పుస్తకాలు చదివా, అదే డిగ్రీ చదువుకున్నా, అదే కాలేజ్లో. అంటే డిఫరెంట్ కాలేజెస్ ఉంటాయి. నేను కూడా ఎంట్రన్స్ రాసి, అంటే లా సెట్ రాసి ఎంట్రన్స్ రాసి సీట్ వచ్చి, ఫ్రీ సీట్ అప్పుడు 7,000 చిల్లర 8,000 కట్టి పోయి చదువుకొని వచ్చాం. అందరూ అదే చేస్తారు. 10 సంవత్సరాలు దాటిపోతే ఎగ్జామ్ రాస్తారు, ఏది డిస్ట్రిక్ట్ జడ్జిగా డైరెక్ట్గా రిక్రూట్ అవుతారు, లేదంటే జేసీసీ ఎగ్జామ్ రాసి రిక్రూట్ అవుతారు. రిక్రూట్ అయినంత మాత్రాన, జాబ్ వచ్చేసినంత మాత్రాన వాళ్ళంతా సూపర్ ఎక్స్పర్ట్స్ అని కాదు. ఎందుకంటే డైలీ ప్రాక్టీస్ చేసే అడ్వకేట్లు ఈజ్ సూపర్ ఎక్స్పర్ట్స్. ఈవెన్ మా జ్యుడిషియరీ సిస్టంలో బార్ అండ్ బెంచ్ అనేది కార్డియల్ రిలేషన్షిప్ ఉంటుంది. బెస్ట్ జడ్జ్ ఎవరు అంటే ఇస్ అ బార్, నాట్ బెంచ్. బెంచ్ చేసే కొన్ని ఎర్రనియస్ మిస్టేక్స్ని కూడా బార్ రెక్టిఫై చేస్తుంటుంది చెప్పి. అయితే ఈ జడ్జ్మెంట్లో నేను ఒకసారి 134 పేజీల జడ్జ్మెంట్, ఈ జడ్జ్మెంట్లో ప్రిఫేస్లో ఏముంది అంటే, లీగల్ రిపోర్టు లోకల్ న్యూస్ పేపర్స్లలో కూడా ఈ కాపీస్ని సర్క్యులేట్ చేయొచ్చు, అంటే ఫెయిర్ క్రిటిసిజం చేయొచ్చు అని చెప్పేసి జడ్జ్మెంట్లోనే ఇచ్చున్నారు జడ్జ్ గారు. ఓకే, ఫెయిర్ క్రిటిసిజం చేయొచ్చు. ఈ జడ్జ్మెంట్లో నేను ఏదైతే క్రిటిసిజం చేసినప్పుడు మా విత్ ఇన్ ద గ్రూప్లో సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. ఏమని సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అది కూడా మీకు ఒకసారి వివరిస్తాను నేను, ఎందుకంటే ప్రజలకు కూడా అర్థం కావాలి. జస్ట్ 2 minutes అంతే. సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే, జస్ట్ కీపింగ్ దెమ్ ఇన్సైడ్, జస్ట్ కీపింగ్ దెమ్ ఇన్సైడ్ వాట్ యూ విల్ గెట్, లోపల ఉంచడం వల్ల నీకు ఏమొస్తుంది అని ఒక ప్రశ్నని ఎత్తినప్పుడు, అంటే ఒక దర్యాప్తు జరుగుతున్నప్పుడు సాక్షుల్ని బెదిరించకుండా, సాక్ష్యాలను తారుమారు చేయకుండా ఉండడానికి వాళ్ళని ఆ విధంగా నిర్బంధించారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, మాక్సిమం సుప్రీంకోర్టులకు ఎవరు వెళ్తారంటే హైకోర్టులో ఉన్న సీనియర్ జడ్జెస్, చీఫ్ జస్టిస్లు అయిన తర్వాత స్టేట్కి, చీఫ్ జస్టిస్ నుంచి సుప్రీంకోర్టులో అక్కడికి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్ అంతా అక్కడ ఈజీగా అర్థమైపోతుంది. కేసు చూడగానే అర్థమైపోతుంది, అంత సేఫ్గా టైం పట్టదు. అక్కడ కేసు చూడగానే సుప్రీంకోర్టు జడ్జిలకి ఎందుకు అర్థమైపోయిందంటే, డిఫాల్ట్ బెయిల్ అనేది స్టాట్యుటరీ ఫెయిల్యూర్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. దట్ బేసిక్ కాన్సెప్ట్ ఇస్ నాట్ అండర్స్టాండ్ దెన్ వాట్ ఫర్ ద మెంట్. డిఫాల్ట్ బెయిల్ అంటే నా హక్కుగా వచ్చిందా, నా హక్కుగా వచ్చిందా, ఒకవేళ అనుమానంతో ఎవరినైనా. సర్, ఇట్స్ ఎ స్టాట్యుటరీ రైట్. ఓకే ఓకే, డిఫాల్ట్ బెయిల్ ఎప్పుడు యూజ్ చేస్తారు? నువ్వు సంవత్సరాల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ కూర్చుంటే ఇట్ ఈస్ యువర్ ఇన్కాపబిలిటీ. నీకు చేత కాక, నీకు నాలెడ్జ్ లేక, నీకు కాంపిటెన్సీ లేక, నీకు అర్థం కాక, సబ్జెక్ట్ లేక నువ్వు నెలల తరబడి తీసుకుంటాను అంటే ఎక్కడి నుంచి కుదురుతుంది? అందుకోసమే సుప్రీంకోర్టు చాలా సందర్భాలలో, హైకోర్టు చాలా సందర్భాలలో చాలా కేటగిరికల్ గా ఎందుకు ఆ ప్రొవిజన్ పెట్టింది? లెజిస్లేటివ్ ఆఫ్ ఇంటెంట్. ఆ ఇంటెన్షన్ ఆఫ్ లెజిస్లేటర్ ఎందుకు పెట్టాడు? ఈ పోలీసు వాళ్ళు అందరు కరెక్ట్ గా ఉండరు, వీళ్ళు టైం డ్రాగింగ్ చేస్తూనే ఉంటారు. ఒకప్పుడు వ్యక్తిగతంగా ఎగ్జాక్ట్లీ వెంజన్స్ ఉంటాయి. కాబట్టి డిఫాల్ట్ బెయిల్ ఎందుకు ఇచ్చుకున్నారంటే, నాయన నువ్వు చేయలేవు కదా 60 days 90 days పీరియడ్ లో నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయలేకపోతే ఓకే, నువ్వు డిఫాల్ట్ బెయిల్ అప్లై చేసుకుని బయటకు వచ్చేస్తాడు. దాంట్లో కండిషన్స్ ఏముంటది? బేసికల్ గా ఎవరికైనా విట్నెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు, ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయకూడదు, ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలని ఉంటుంది. ఈ 3 కండిషన్స్ కామన్. ఓకే, ఇప్పుడు సపోజ్ వీళ్ళకి డిఫాల్ట్ బెయిల్ ట్రయల్ కోర్ట్ ఇచ్చింది సార్. స్టేట్ కి ఏంటి ప్రాబ్లం? ద ఫస్ట్ క్వశ్చన్, సపోజ్ అనుకుందాం వీళ్ళు ఎవిడెన్స్ ఏమైనా ట్యాంపర్ చేస్తారా అంటే, మీరు అంత పూర్గా ఉందా మీ సిస్టమ్, మీ గవర్నమెంట్ అంత పూర్గా ఉందా? ఇది ఎవరు వేయాలి క్వశ్చన్? ఎప్పుడైతే అప్పీల్ చేసి వీళ్ళు హైకోర్టులో పిటిషన్ వేసి ఉంటారో ఆ టైంలో ఎవరి ముందర అయితే బెంచ్ ముందర వచ్చిందో వాళ్ళు కామన్ సెన్స్ నథింగ్, లా ఇస్ నథింగ్ బట్ అనే కామన్ సెన్స్ అండి. లా ఏమీ లేదు, కామన్ సెన్స్ లేని లా అనే లేదు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. కామన్ సెన్స్, లీగల్ సెన్స్ లేకుండా పోతే ఎక్కడికి వెళ్ళినా మనం ఈ ప్రపంచంలో ప్రతి సివిలియన్ కి నష్టమే జరుగుతుంది తప్ప లాభం జరగదు. కోర్ట్స్ మనం ఎందుకు పెట్టుకున్నామంటే, అది విక్టిమ్ కావచ్చు,
లేకపోతే అక్యూజ్డ్ కావచ్చు, ఈక్వాలిటీని అక్కడ ప్రెజెంట్ చేసి ఒకవేళ స్టేట్ తప్పులు చేసినా ముద్దాయి తప్పులు చేసినా వాళ్ళని ఎవరిని పనిష్ చేయాలి, పనిష్మెంట్ ఇస్ నాట్ ద క్రైటీరియా ఆఫ్ ఇన్ దిస్ కంట్రీ, రిహాబిలేషన్ మోర్ ఇంపార్టెంట్. సో ఆ బేసిస్ మీద సుప్రీంకోర్టు ఏం చెప్పింది, వాళ్ళని లోపల పెట్టినంత మాత్రాన మీకు వచ్చేది లేదు, పోయేది లేదు, మీరు ఎందుకు వాళ్ళని సరెండర్ చేయమన్నారు అనేది పెద్ద బిగ్ క్వశ్చన్. ఇప్పుడు అది రిపోర్ట్ చేయమని, ఆ జడ్జ్మెంట్ రిపోర్ట్ చేయమని చెప్పారు. ఇప్పుడు అది రిపోర్ట్ చేయడంలో యూజ్ అయింది జడ్జ్మెంట్ నాకు అర్థం కాల. సింగిల్ వర్డ్ ఆన్సర్ ఒకటి చెప్పండి, ఫ్యూచర్ లో ఉపయోగపడుతుంది. అసలు ఈ మద్యం కేసు, చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన మద్యం కేసు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు అరెస్ట్ అవుతున్న కేసు, సింగిల్ వర్డ్ లో ఈ కేసు నిలబడుతుందా? నిలబడదు, ఎందుకంటే ఫ్యూచర్ లో వాడుకుంటారు. సార్ వెరీ సింపుల్ లాజిక్ ఒకటే ఒకటి చెప్తాను నేను, చాలా సందర్భాలు మీ డిబేట్ లోనే కూడా చెప్పినాను. ఇట్ ఈజ్ ఏ మేక్ ఓవర్ కేస్. ఎందుకు మేక్ ఓవర్ కేసు అంటున్నానంటే చాలా సింపుల్ అండి. పాపులర్ బ్రాండ్స్లని తేయలేదని చెప్పేసి అది కుంభకోణం అంట. అది స్టేట్ పాలసీ, స్టేట్ ఇష్యూ. ఇప్పుడు నువ్వు ₹1 ల్యాండ్ ఇచ్చావు, జగన్మోహన్ రెడ్డి గారి మీద శంకర్రావు అని ఎవరో కంప్లైంట్ ఇచ్చి క్విట్ ప్రోకో మీద ల్యాండ్స్ ఇచ్చారని చెప్పేసి కేసు పెట్టారు, ఇన్వెస్టిగేషన్ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? అంటే అది డెవలప్మెంట్. వాట్ ఈస్ మీన్ బై ద డెవలప్మెంట్? ₹1 ఆఫ్ ల్యాండ్ ఈస్ ద డెవలప్మెంట్. సరే నేను ₹1 ఇస్తానబ్బా, నా దగ్గర ఉన్న బ్యాలెన్స్తో, నా దగ్గర ఉంది, నేను అంత కెపాసిటీ ఉన్నోని, నేను ₹1 ఇస్తాను, నాకు ఒక పంచి, నాకు వాళ్ళకంటే ఎక్కువ టాలెంట్ ఉంది, నాకు ఒక 10 ఎకరాలు ఇవ్వండి. ఓకే 10 ఎకరాలు ఇవ్వండి, నేను ప్రమోటర్గా ఉంటా, నేను ఇక్కడ డైరెక్టర్గా ఉండను, ప్రమోటర్గా ఉండి మంచి మంచి కాన్సెప్ట్లు ఇస్తా, నేను 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తా. 1-2 అనట్లేదు సార్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆన్ రికార్డ్ చెప్తున్నా, 1,00,000 మందికి ఉద్యోగాలు ఇస్తాను. వేరే క్వాలిఫికేషన్స్ ఉండాలి, మీకు ₹1 కావాలనుకుంటే వేరే క్వాలిఫికేషన్. అంటే ఇది క్విట్ ప్రోకో కాదా? రైట్. చంద్రబాబు నాయుడు గారి కేసుల్లోకి వెళ్దాము. నాగార్జున యాదవ్ గారు, చంద్రబాబు నాయుడు గారి పైన 2014-19 మధ్య నమోదైనటువంటి ప్రధానమైన కేసులు స్కిల్ స్కామ్, లిక్కర్ స్కామ్, ఫైబర్ నెట్ స్కామ్, అమరావతి అసైన్ భూముల స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్, ఉచిత ఇసుక స్కామ్. వీటికి సంబంధించి ఈ కేసుల స్టేటస్ ఏంటి? పాయింట్ నెంబర్ 1, దర్యాప్తు నిష్పక్షపాతంగా జరుగుతోందా? చంద్రబాబు నాయుడు గారు దోషిగా వస్తారా, నిర్దోషిగా వస్తారా? ఇది నాకు అవసరం లేదు, ఆ పాయింట్కి నేను వెళ్ళను. ఎందుకంటే నిష్పక్షపాతంగా దర్యాప్తును మాత్రమే కోరుకుంటా. ఇప్పుడు సిట్ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోందా? సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, ఏం చేయలేదు, ఏం జరుగుతుంది అనేది ఆ 3 పాయింట్లు సింపుల్ చెప్తాను సార్. ఈ మధ్య మీరు గమనిస్తారో లేదో, చికిరీ చికిరీ అని ఒక పాట వచ్చింది, మంచి ఫేమస్ అయింది అనుకుంటా. అందరూ అడుగుతున్నారు చికిరీ చికిరీ అంటే ఏందని. సో చికిరీ చికిరీ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో, చెరుకూరి శ్రీధర్ గారి ఐఏఎస్ తో ఏం చేశారో ఒకసారి చెప్తా, మీకు చికిరీ అంటే ఏందో అర్థమవుతుంది. ఈ చెరుకూరి శ్రీధర్ బాబు గారు ఐఏఎస్ కమిషనర్ ఏపీసీఆర్డీఏ గారికి చేశారు. ఈయన్ని కమిషనర్ ఆఫ్ సిఆర్డీఏగా జీవో రొటీన్ నెంబర్ 1591, ఇది జూలై 27, 2016 అపాయింట్ చేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఏం జరిగింది రానంటే, ఒకసారి సిఆర్డీఏ యాక్ట్ సెక్షన్ 21(1)కి వెళ్తే, సిఆర్డీఏ కమిషనర్గా ఎవరన్నా చేయాలంటే వారు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్గా చేసేటువంటి అనుభవం ఉండాలి. కానీ ఈ చెరుకూరి శ్రీధర్ గారు ఎప్పుడు జిల్లా కలెక్టర్ చేయలే, ఆయన కేవలం జాయింట్ కలెక్టర్ గానే చేశాడు. జాయింట్ కలెక్టర్ చేసినటువంటి చెరుకూరి శ్రీధర్ గారిని ఏపీసీఆర్డీఏ కమిషనర్ గా చేస్తూ రిజల్యూషన్ నెంబర్ 69/2016 మీద చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి, ఆయనకి ఎలిజిబిలిటీ లేకపోయినా కూడా ఆయన అర్హతకు మించినటువంటి పదవి ఇచ్చారు చెరుకూరి శ్రీధర్ గారికి. అంటే ముందేమో ఆయనకి కమిషనర్ ఇచ్చారు, కమిషనర్ అయిపోయిన తర్వాత అంటే జూలై 27, 2026 ఆయన కమిషనర్ గా అపాయింట్ అయితే, సెప్టెంబర్ 20వ తేదీ 2016 తీర్మానం చేసి దాన్ని రాటిఫై చేశారు. అయ్యా ఎందుకయ్యా ఈ చెరుకూరి శ్రీధర్ గారికి ఇటువంటి రాటిఫికేషన్ చేసి తన స్థాయికి, హోదాకి, అర్హతకి మించినటువంటి పదవి ఇచ్చారు అని అంటే, ఇదిగోండి కంతేరు విలేజ్ లో ఉన్నటువంటి హెరిటేజ్ ఫుడ్స్ కు సంబంధించి 7 ఎకరాల 6 సెంట్ల భూమికి ఇన్నర్ రింగ్ రోడ్ లో అది రాకుండా పక్కకు జరిపి దాని విలువ పెంచినందుకు గాను చెరుకూరి శ్రీధర్ గారికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి చికిరీ కుంభకోణం ఇది. దీనిపైన డీటెయిల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న తర్వాత నారాయణ గారి భూములకి ఎంత వాల్యూ పెరిగింది, చంద్రబాబు నాయుడు గారి భూములకి ఎంత వాల్యూ పెరిగింది, లింగమనేని గారికి ఎంత వాల్యూ అయింది, డీటెయిల్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిఐడి దీనిపైన విచారణ చేసి ఛార్జ్ షీట్ వేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇదే చెరుకూరి శ్రీధర్ గారి చేత
వాంగ్మూలం మార్చేసి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని మార్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విచారణ నుండి వైదొలిగేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది నెంబర్ 1 కేస్ స్టడీ. ఇది చికిరీ పనికి చంద్రబాబు నాయుడు గారి కేస్ స్టడీ. ఇది ఒకటి. రెండోది కూడా చెప్తాను చూడండి సార్. ఏ చేతికైతే వాచి ఉండదో, ఏ చేతికైతే ఉంగరాలు ఉండవో, ఏ చేతి అయితే తన పిడికిలిని వెన్నుపోటుగా చూసుకొని నెత్తురు చుక్క లేకుండా వెన్నుపోటు పడవగలుగుతారో, సో ఏ చేతినైతే నిత్య స్తూతి స్తోత్రాలతో ప్రాత్మస్మరణతో ఎల్లో మీడియా పొగుడుతుందో అదే చంద్రబాబు నాయుడు గారి చేతితో మద్యం కుంభకోణానికి పెట్టినటువంటి సంతకం. ఇది పెద్ద పేపర్ తీసుకొచ్చా, చంద్రబాబు నాయుడు గారి సంతకం కనపడాలని. నారా చంద్రబాబు నాయుడు గారు బార్లకి మద్యం వాళ్ళకి ప్రివిలేజ్ ఫీజు రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంతకం ఎప్పుడు పెట్టారు? డిసెంబర్ 4వ తేదీ 2015 మిట్ట మధ్యాహ్నం 1:44 నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంతకం. అవును, పెట్టారు. నాగార్జున యాదవ్ గారు ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు. ప్రివిలేజ్ నాగార్జున యాదవ్ గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఈ పాయింట్ వినండి. పెట్టడం వల్ల నాగార్జున గారు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ప్రివిలేజ్ ఫీజును రద్దు చేస్తూ సంతకం పెట్టారు. ముఖ్యమంత్రి గారు పెట్టకూడదా? క్యాబినెట్కి తెలియకుండా ఏమన్నా జరిగిందా? ఇది ఇందులో అటువంటి మతలబు ఉంటే ఓకే. ఇదే సార్ ఇక్కడ సమస్య ఏంటంటే ప్రివిలేజ్ ఫీజుని పెంచమని కమిషనర్ గారు గవర్నమెంట్ కి లెటర్ రాస్తారు. ఓకే. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ కి లెటర్ రాసినటువంటి లెటర్ ని తొక్కిపెట్టి పెంచని ఫీజు పెంచకుండా ఉన్న ఫీజుని తీసేయడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 3,000 కోట్లకు పైగా నష్టం చేకూరింది. ఇది సంతకం వాల్యూ. లేకపోతే ఇంత పెద్ద షీట్ ఎందుకు తీసుకొస్తా? సంతకం పెట్టగానే అయిపోలా. 3,700 కోట్ల రూపాయల నష్టం చేకూరింది ఈ సంతకం వల్ల. ఇది ఒక సంతకం అయితే, మరొకటి 373 కోట్ల రూపాయలకు సంబంధించి స్కిల్ స్కామ్ కి, ఇది ఎప్పుడు 2016 నవంబర్ 18వ తేదీన చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి మరో సంతకం 370 కోట్ల రూపాయలు. సార్ ఉంగరాలు ఇచ్చి లేని చేతులు పెట్టిన సంతకం సార్, వాచి లేని చేతులు పెట్టిన సంతకం సార్, 370 కోట్ల రూపాయల స్కిల్ స్కామ్. ఒక్క సంతకం పెట్టలా. ఎన్ని సంతకాలు పెట్టారు? 13 సంతకాలు పెట్టారు. 13 సంతకాలు పెట్టారు. సో పాపం ఈ స్కాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత బయట పెట్టలా. ఎప్పుడు? సిబిఐ లెటర్ నెంబర్ 122/2017 పునే 3865 డేటెడ్ October 2nd, 2017 చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాసింది సిబిఐ. ఏమని లేఖ రాసిందంటే, సార్ సిమాన్స్ అనేదో కంపెనీ ఇచ్చారు, ఆ కంపెనీ వాళ్ళు దాదాపుగా 300 కోట్ల రూపాయల కుంభకోణం చేశారు. ఈ జిఎస్టి ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు ఆ కుంభకోణం మా దృష్టికి వచ్చింది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ కుంభకోణం మీద ఆలోచన చేసి ఆ డబ్బులు ఏందో రికవరీ చేసుకోండి అని సిబిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యాంటీ కరప్షన్ బ్యూరోకి 2018లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాసినటువంటి లేఖ. ఇది October 2nd, 2017 చంద్రబాబు నాయుడు గారు చెబితేనే 370 కోట్ల రూపాయల డబ్బుల్ని నేను రిలీజ్ చేశానని అప్పుడు ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి పివి రమేష్ గారు రాసినటువంటి నోట్ ఫైల్ ఇది. ఏమని రాశారు? ద చీఫ్ సెక్రటరీ స్పోక్ టు మీ టుడే రిక్వెస్టింగ్ ఫర్ immediate clearance of the file. Mr. G. Subbarao met me and handed over the minutes of meeting by CM. Okay. Dated 05 September 15. Letter of Siemens dated 21 August and requested to release the money decided by the CM. ఇది ఒక ఐఏఎస్ అధికారి రాసినటువంటి నోట్ ఫైల్. మరొక ఐఏఎస్ అధికారిని సుమతి గారు వారు రాసినటువంటి నోట్ ఫైల్. ఈ నోట్ ఫైల్స్ రాసిన తర్వాత ఈ స్కిల్ శామ్ కు సంబంధించినటువంటి అన్ని రకాలైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 58 రోజుల పాటు జైల్లో ఉండి, జైల్లో వెళ్ళిన తర్వాత ఆయన పిటిషన్ ఏమి రాశారు? అక్కడ అధికారులు కూడా ఉన్నారు కాబట్టి చెప్తారు. ద పిటిషనర్, ఆయన జైలు చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ వచ్చింది కదా సార్, ఆ బెయిల్ కోసం అప్లై చేసినప్పుడు పిటిషనర్ ఏమని రాశారంటే, ద పిటిషనర్ ఏ సీనియర్ సిటిజన్ ఏజ్డ్ అబౌట్ 73 has a medical history of long standing diabetes and hypertension
ఏయో రాశారు సార్ మెడికల్ రీడ్ హైపర్ ట్రోపిక్ కార్డియోమియోపతి, డయాబెటీస్ మెల్టియస్ అండ్ విటిగో, రెగ్యులర్ చెకప్. చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని జబ్బులు ఉన్నాయి, ఈ జబ్బులు ఉన్నాయి కాబట్టి మాకు మెడికల్ బెయిల్ ఇవ్వండి అని చెప్తే హైకోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా ఏం చెప్పిందంటే ద పిటిషనర్ షల్ నాట్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ మేక్ ఎనీ ఇండ్యూస్మెంట్, థ్రెట్ ఆర్ ప్రామిస్ టు ఎనీ పర్సన్ విత్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ టు డిసైడ్స్ ఫర్ డిస్క్లోజింగ్ సచ్ ఫ్యాక్ట్స్. ఈ రోజు మేమేం అడుగుతున్నామంటే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ షరతును ఉల్లంఘించి మరి ఐఏఎస్ అధికారుల పైన, ఐఆర్ఎస్ అధికారుల పైన, అదేవిధంగా ఉన్నటువంటి ఐపీఎస్ అధికారుల పైన, అందరిపైన తను ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చినటువంటి అధికారాన్ని ప్రయోగించి వారిని బద్నాం చేసి, వారిని బెదిరించి, వాళ్ళని ఒత్తిడి చేసి ఈ ఏవైతే పిటిషన్లు ఉన్నాయో ఆ పిటిషన్లన్నీ వెనక్కి తీసుకుంటూ మళ్లీ సర్టిఫికెట్స్ వేపించడం చంద్రబాబు నాయుడు గారు బెయిల్ షరతులను ఉల్లంఘించినట్లే. చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఉంది కదా అని వాసుదేవరెడ్డి గారిని బెదిరిస్తాను, మధుసూదన్ రెడ్డి గారిని బెదిరిస్తాను, చెరుకూరు శ్రీధర్ గారిని ప్రలోభ పెడతాను, ప్రలోభ పెట్టి నేను బెయిల్ నుంచి బయటకు వచ్చాను, నేను కేసు నుంచి బయటకు వస్తానంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన పని చంద్రబాబు నాయుడు గారు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చేసే పని లీగల్ సెల్ చేస్తుంది. ఎందుకు మేము ఈ విషయం చెప్పానంటే ఈ రోజు వాసుదేవరెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఏమని వేశారు? సార్ నేను వెనక్కి తీసుకుంటున్నాను, నేను మద్యం కేసుకు సంబంధించినటువంటి నా పిటిషన్ వెనక్కి తీసుకుంటున్నాను. ఎందుకు ఈయన వేశాడంటే ఈ వాసుదేవరెడ్డి గారి పైన ఇదిగోండి ఎఫ్ఐఆర్, ఈ వాసుదేవరెడ్డి గారి పైన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఎఫ్ఐఆర్ పెట్టింది. ఏం ఎఫ్ఐఆర్ చూడండి. శ్రీ శివకృష్ణ గద్దె అనే ఆయన జూలై 6వ తేదీన ప్రసాదంపాడులో తిరుగుతూ ఉంటే ఎవరో ఒక 6666 ఇన్నోవా కారులో ఎవరో ఒకరు కొన్ని సర్టిఫికెట్స్, కొన్ని కంప్యూటర్ తీసుకొని బయటకు పారిపోవడం ఈ గద్దె శివకృష్ణ అని ఆయన చూశాడట. ఈ శివకృష్ణ అని ఆయన చూస్తే వాసుదేవరెడ్డి గారి పైన, వాసుదేవరెడ్డి ఐఆర్టీఎస్ పైన అండర్ సెక్షన్ 427, 379 రెడ్ విత్ 120B ఐపీసీ సెక్షన్ మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. ఈ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాసుదేవరెడ్డి గారిని బెదిరించి ఒత్తిడికి తీసుకొచ్చి అతన్ని సస్పెన్షన్ చేసి తరువాత ఆయన లొంగిపోయిన తర్వాత ఆయన్ని మద్యం కేసులో అప్రూవర్ గా మార్చి ఈ రోజు మళ్లీ హైకోర్టులో ఆయన మీద పిటిషన్ వేపించి ఆయన్ని రిలీవ్ చేసి ఆయన మాతృ సంస్థకు పంపించి తద్వారా చంద్రబాబు నాయుడు గారు బెయిల్ షరతుల్ని ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ సుప్రీంకోర్టుకి వెళ్తుంది. చంద్రబాబు నాయుడు గారు లీగల్ షరతుని ఆయన ఉల్లంఘించినందుకు చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దు చేస్తారు. బెయిల్ రద్దు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిరిగి తనకిష్టమైనటువంటి రాజమండ్రి సెంట్రల్ బ్లాక్, స్నేహ బ్లాక్ కి వెళ్లేటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేస్తుంది. రాజ్యాంగం అనేది ముందు ఉండాలంటే, ప్రజలందరికీ చట్టం ఒకటే అనేటువంటి నిర్ణయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు తలుపు తట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ముందుంటుంది. ఇటువంటి ఆధారాలు, సాక్ష్యాధారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తే బెయిల్ రద్దు అవడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడం ఖాయం. తిరిగి రాజమండ్రి లేకపోతే నెల్లూరా ఏదో ఒక జైలుకి వెళ్ళడం ఖాయం. రైట్ బాలగారు, ఇదేంటి లీగల్ గా ఫైట్ చేస్తామని అంటున్నారు, నిజంగా అంత అవకాశం ఉంటుందా? అంటే కొన్ని టెక్నికల్ పాయింట్స్ చెప్పారు, నాకు మీరు చెప్తే ఇంకా అర్థం అవుతుంది. సార్ ఒకటి అప్పరెంట్ ఆన్ రికార్డ్, ఫేస్ ఆన్ రికార్డ్. ఎవరిని అడిగినా చిన్న పిల్లవాడు ఇప్పుడు చదువుకుంటున్నా, నాకు తెలిసి నాగార్జున యాదవ్ మా కాలేజ్లోనే చదువుతున్నాడు. సీనియర్ జూనియర్ కూర్చున్నారు మా కాలేజ్లో చదువుతున్నాడు కాబట్టి నాకు తెలిసి మా నీళ్ళే బాగా వంట పట్టినట్టున్నాయి, అన్ని పర్ఫెక్ట్ గా తీసుకుంటున్నాడు. ఎనీహో అప్రిషియేట్ చేయాలి అతన్ని. అయితే ఎవరిని అడిగినా క్లియర్ గా చెప్తారండి, బేసికల్ గా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అన్నారు. వాట్ డస్ ద మీన్ ఆఫ్ ద డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ అంటే డైరెక్ట్ గా మిమ్మల్ని కొట్టడం, నేను అతన్ని ప్రేరేపించి మిమ్మల్ని కొట్టించడం, రెండు ఒకటే కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు వాసుదేవ గారి మీద ఒక క్రిమినల్ కేసు పెట్టించారు ఎవరో XYZ అనే పర్సన్, ఓకే. నేను బెస్ట్ ఎగ్జాంపుల్స్ కొన్ని చెప్తాను చూడండి. మన రాష్ట్రంలో ఎవరో ఎక్స్ అనే పర్సన్ చూసాడని చెప్పేసి అని, అంటే ఎనీ క్రిమినల్ లాలో, క్రిమినల్ జూడిస్ప్రుడెన్స్ లో, క్రిమినల్ ప్రిన్సిపల్స్ లో ఎనీబడీ కెన్ సెట్ ఇంటు ద మోషన్ అంటే ఎవరైనా కంప్లైంట్ చేయొచ్చు. ఎస్, ఒప్పుకుంటా నేను. ఓకే, అతను రిపోర్ట్ చేశాడు ఏదో తీసుకొని పారిపోతున్నాడు అని చెప్పేసి అని. ఎవరు పారిపోతున్నారు? వాసుదేవరెడ్డి. అవును,
ఆయన చూస్తాడు, అంతేనా? ఆయన చూసి అప్పుడు 173 సబ్సెక్షన్ 3 ప్రకారము నువ్వు ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాలి కదా, చేయకుండా స్ట్రైట్ కేసులు కట్టావు. ఓకే అబ్బా, నీ కేసులు కట్టుకున్నా బాగుంది. రోజు హైకోర్టులో 100 రిట్లు ఫైల్ అవుతున్నాయి, ఎఫ్ఐఆర్లు కట్టట్లేదని చెప్పేసి అని, అది సివిల్ అని వాళ్ళు చెప్తే చాలు, అట్లా డిస్పోజ్ అయిపోతాయి. ఈవెన్ కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ కూడా ఈ మధ్య కాలంలో అట్లీస్ట్ అప్లికేషన్ ఆఫ్ సెన్సిబిలిటీ ఆఫ్ మైండ్ అనేది చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు చాలా సందర్భాలు చెప్పింది. అలహాబాద్ లో ఒక కేసులో క్వాష్ చేయకపోతే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఇమీడియట్ గా ఈయనకి ప్రొవిజన్స్ తీసేసి డివిజన్ బెంచ్ లో అని చెప్పింది. ఎందుకు అంటే అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లా ఇస్ నథింగ్ బట్ అనే కామన్ సెన్స్. ఇఫ్ వీఆర్ నాట్ అప్లైయింగ్ అవర్ కామన్ సెన్స్, ఆల్టర్నేట్ రెమెడీ ఉంది కదా అని చెప్పేసి కాన్స్టిట్యూషనల్ కోర్ట్ సింపుల్ గా రిఫ్యూజ్ చేసేస్తే సివిలియన్ రైట్స్ ఇన్ఫ్రింజ్మెంట్ అయ్యడం వల్ల ఈ పోలీస్ ఎంత హై హ్యాండెడ్ గా వాళ్ళ మీద విజృంభించుకుంటారు అనేది కామన్ గా మనం ఆలోచించాలి. అది జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు 1 minute నేను కన్క్లూడ్ చేస్తా. గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఆల్తూ గయా ఏ గయా ఓ గయా కంప్లైంట్ రిపోర్ట్ ఇచ్చేస్తారు, ఎఫ్ఐఆర్ అయిపోతుంది. వాట్ అబౌట్ కామన్ సిటిజన్? ఎందుకు రావాలి వాళ్ళు హైకోర్టులకి రిట్ పిటిషన్స్ వేసుకుంటూ? 100 కేసులు ఎందుకు ఫైల్ చేయాలి? ఒక రిట్ పిటిషన్ వేయాలంటే 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. అంటే నువ్వు ఫెయిల్యూర్ అయిపోయి, స్టేట్ ఫెయిల్యూర్ అయిపోయి, కాంట్ యూ క్వశ్చన్, కాంట్ వి క్వశ్చన్, కాంట్ ఎనీబడి క్వశ్చన్. అంటే ఎవరైనా కూడా సింపుల్ గా సామాన్యుడు మాత్రం సివిలియన్ మాత్రము మోసపోతూనే ఉండాలి, అసలు కేసులు మాత్రం కట్టరు. కానీ ఇట్లాంటివి మాత్రము ఇతనికి ఇంకోటి చూడండి, హాస్యాస్పదం ఇక్కడ. ఇతను ఆయన వాసుదేవ్ రెడ్డిని ఎట్లా కన్క్లూజన్కి వచ్చాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్? నాకు అర్థం కదా. ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీద ముందు కంప్లైంట్ కట్టించాలి. ఎందుకంటే నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్, ఇఫ్ యువర్ ఇన్కాపబిలిటీ, ఇన్కాంపిటెన్సీ, నాన్ అప్లికేషన్ ఆఫ్ మైండ్, ఇట్స్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ఎ వన్ పర్సన్. దాని ద్వారా ఏం జరిగింది, మళ్ళీ అతని మీద ఎఫ్ఐఆర్ కట్టి పోలీసు వాళ్ళు అంటే డ్యూ ప్రాసెస్ అది. నోటీస్ ఇస్తాడు, ఈయన వస్తాడు, ఈయన కూర్చుంటాడు, బెదిరిస్తాడు, ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏమనంటే ఎగ్జాక్ట్లీ అండి, ఆయన వేధించేసి ఏం చేస్తారు, వాళ్ళకి కావాల్సిన విధంగా స్టేట్మెంట్. ఇక్కడ ఇంకొకటి 164 స్టేట్మెంట్స్ ఎవరైనా విత్డ్రా చేసుకుంటే అందరూ గుర్తుపెట్టుకోండి, ఇది ఫాల్స్ ఎవిడెన్స్ బిఫోర్ ద కోర్ట్. 164 కింద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డి కూడా మాట మార్చారు. అది ప్రజలకు కూడా అర్థమయ్యే ఎట్లా సాధ్యమవుతుంది? నేను అక్కడికి వెళ్తాను సార్. 164 స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సబ్సీక్వెంట్ గా ఏదన్నా ఉంటే ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం తప్ప యూ కెనాట్ విత్డ్రా యువర్ ప్రిలిమినరీ స్టేట్మెంట్. You cannot withdraw your preliminary statement. దానికి ఏదైనా యాడ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. నువ్వు ప్రిలిమినరీ స్టేట్మెంట్ విత్డ్రా చేసుకుంటున్నావు అంటే అర్థం ఏంటి? కానీ ఇంకొక పాయింట్ చెప్పండి. ఇక్కడ వినండి. ఈ పాయింట్ బానే ఉంది. దానికి ఇది అయితే మళ్ళీ ఒక్కసారి సిఆర్పిసి 164 కింద వాంగ్మూలం ఇచ్చిన తర్వాత విత్డ్రా చేసుకోవడానికి లేదు, మాట మార్చడానికి లేదు. పాయింట్ నెంబర్ 1 మీరు చెప్పారు. ఇప్పుడు ఇంకొకటి ఉంది, ఇది వేరే కేసు. ఇదేది బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీకి ఆయనకి సంబంధించింది, వాసుదేవరెడ్డికి. ఆయనే కంప్లైంట్ ఇచ్చినారు, గతంలో ఫిర్యాదు చేసింది ఆయనే, ఇక్కడ ఇంత స్కామ్ జరిగిందని. ఆయనే ఇప్పుడు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, ప్రస్తుతం దర్యాప్తు అవసరం లేదని. ఎందుకు? ఎందుకంటే ఆయన దాఖలు చేశారు సార్, ఇప్పుడు కేసు దర్యాప్తు జరగాల వద్దా? దట్ ఈస్ అ క్వశ్చన్ సార్. నువ్వు ఒకసారి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అది పబ్లిక్ ప్రాపర్టీ. ఒక ఇష్యూ జరిగిందని కేసు కట్టించావు కదా, రిపోర్ట్ చేసావు కదా, అది ఎవరికి సంబంధించిన ప్రాపర్టీ? స్టేట్ ఎవరి ప్రాపర్టీ? మనందరి ప్రాపర్టీ. స్టేట్ కి నష్టం జరిగింది కదా కదా. నువ్వు లేకపోయినా మిగతా వాళ్ళ ప్రతి ఒక్క సిటిజన్ కి రైట్ వస్తుంది అందులో. అది తెలుసుకోవాలి ఫస్ట్. ఆయన ఏం చదువుకున్నాడో నాకైతే తెలియదు కానీ ఆయన ఏం చేస్తాడేంటి, వాట్ ఎవర్ ఇట్ మే బి సార్. నువ్వు ఎందుకు ప్రొటెక్షన్ తీసుకోలేకపోయావు? వాళ్ళు బెదిరిస్తున్నప్పుడు ఓపెన్ గా వచ్చేసి కోర్టులో కేసేసి వాళ్ళ మీద ఎందుకు పోరాడలేకపోయావు? ఓకే, అయితే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి క్వశ్చన్ చెప్తాను. పెజ్యూరీ అండర్ సెక్షన్ 193 ఆఫ్ ఐపీసీ. ఎందుకంటే డిపోజిషన్ ఆఫ్ యువర్ ఫాల్స్ స్టేట్మెంట్స్ బిఫోర్ ద కోర్ట్ 164 దాని కిందకి వస్తుంది. మీరు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత 164 స్టేట్మెంట్ అంటే అర్థం ఏంటి? ఇప్పుడు డైయింగ్ డిక్లరేషన్ జడ్జి గారిని ఎందుకు తీసుకోమంటారు? అది ఇట్స్ అ ఫైనాలిటీ అనమాట అర్థం. ఇప్పుడు అలాంటి స్టేట్మెంట్ నువ్వు ఇచ్చిన తర్వాత తూచ్ నేను ఇప్పుడు దాన్ని విత్డ్రా చేసుకుంటున్నానంటే ఫస్ట్ ఈయన మీద కేసు పెట్టాలి. ఎందుకు? నువ్వు ఏ బేసిస్ మీద ఇప్పుడు విత్డ్రా చేసుకుంటున్నావు, దేనికోసం విత్డ్రా చేసుకుంటున్నావు, రీజన్స్ చెప్పాలి. ఒకటి, ఆ రీజన్స్ లో కూడా ఎలా ఉండాలి? ఇన్వెస్టిగేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను స్టేట్మెంట్ మారుస్తా అంటే కొలాబరేషన్ ఆఫ్ కాంక్రెంట్ ఎవిడెన్స్ ఉండాలి. ఎందుకు విత్డ్రా చేసుకుంటున్నా దానికి ఆ సబ్జెక్ట్ ఏమీ లేకుండా నేను డైరెక్ట్ పాయింట్ వస్తా. విత్డ్రా చేసుకుంటున్నారు కొందరు వాంగ్మూలాలే మార్చేస్తున్నారు, అసలు ఈ కేసులో ఏం లేదని చెప్తున్నారు. సిఐడి అయితే అసలు ఛార్జ్ షీటే దాఖలు ఒకసారి వచ్చి కొన్ని మార్పులు చేసేయమంటే వేయదు. ఇవన్నీ జరుగుతాయి, కేసు నీరు గారిపోతుంది, కొన్ని కేసులు కొట్టేయచ్చు.
ఇది జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఉంటుంది, మేము సుప్రీంకోర్టుకైనా వెళ్తాం, వదిలిపెట్టేది లేదు అంటుంది. ఉంటుందా ఛాన్స్ ఉంటుందా? ఎస్ డెఫినెట్లీ. ఇప్పుడు నేనేం చెప్పాను సార్, క్రిమినల్ సార్ పిటిషనరే వద్దని వెనక్కి వచ్చేసి నేను అక్కడికే వస్తున్నాను సార్. క్రిమినల్ లాలో ఎనీబడి కెన్ సెట్ ఇన్ టు ద మోషన్ అని చెప్పా. అంటే ఎవరైనా ఆ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు, దానికి సంబంధించిన వాళ్ళు, దాని ఇంట్రెస్టెడ్ పార్టీస్ ఎవరైనా కూడా దే కెన్. సో ఇక్కడ ఇప్పుడు స్టేట్ యొక్క ఎక్స్చెక్కర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ప్రతి సిటిజన్ పుట్టబోయే పిల్లోడికి కూడా రైట్ ఉంటుంది. ఇప్పుడు అది ఎక్స్చెక్కర్కి సంబంధించిన అంశం, రైట్? ఆ డబ్బులు ఎవరివి? నావి. ఇప్పుడు అతను విత్డ్రా చేసుకుంటాడు, రిటైర్డ్ అయిపోతాడు, వెళ్ళిపోతాడు. నష్టపోయింది ఎవరు? లాభం పొందింది ఎవరు? లాభం పోయిన వాళ్ళు బయటికి రావాలి కదా, వాళ్ళు అది క్రైమా కాదని తెలియాలి కదా. దాని యొక్క ట్రాన్స్పరెన్సీ, ఫెయిర్ ఇన్వెస్టిగేషన్, ఫెయిర్నెస్. నేను లాస్ట్ అకేషన్ లో కూడా మీకు చెప్పా, లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా, ఇన్వెస్టిగేషన్ డ్యూటీస్ హంట్ ఫర్ ద ట్రూత్. ఒక్క నిమిషం, హంట్ ఫర్ ద ట్రూత్. నువ్వు ట్రూత్ ని కప్పి పెట్టేస్తే మనకేం తెలుస్తుంది? ఎందుకు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అఫిడవిట్ లో నీకు మొత్తం కేసు డీటెయిల్స్, నీ కాంటాక్ట్, నీ హిస్టరీ ఎందుకు పెట్టమంటుంది? నువ్వు ఎలాంటి వాడివో ప్రజలు తెలుసుకోవాలి, తెలుసుకొని నీకు ఓటేయాలని చెప్పేసి కదా. మరి అలాంటప్పుడు నీ కాంటాక్ట్ ని, నీ హిస్టరీని, నీ యొక్క బ్యాక్గ్రౌండ్ ని తెలుసుకోకుండా ఊరికే సింపుల్ గా అయిపోగొట్టమంటే ఎలా అవుతుంది? 1 minute సార్, ఇంకోటి కన్క్లూడ్ చేసేప్పుడు. ఇప్పుడు ఈ కేసెస్ అన్ని జరుగుతున్నాయి, అంత బాగుంది కదా. ఒక చిన్న సింపుల్ క్వశ్చన్ నాది స్టేట్ గురించి, స్టేట్కి వేస్తున్నాను నేను డైరెక్ట్గా. అంటే మీరు సిఐడి అని అన్నారు కదా, అసలు నన్ను అడిగితే ఒక కేసు నేను చూసాను సార్ సిఐడిలో, ఫైబర్ నెట్కి సంబంధించి వీళ్ళకి బేసిక్ కాంట్రాక్ట్ యాక్ట్ గురించి కూడా తెలియదు. బేసిక్ కాంట్రాక్ట్ యాక్ట్ కూడా లైవ్లో చెప్తున్నాను నేను. ఎందుకంటే ఎస్హెచ్ఓ ఎలా సార్ ఎఫ్ఐఆర్ కడతాడో ఒక కాంట్రాక్ట్కి సంబంధించింది, సివిల్ డిస్ప్యూట్ సంబంధించింది, యూ హ్యావ్ టు గో బిఫోర్ సివిల్ కోర్ట్. రికవరీ ఆఫ్ మనీ కావచ్చు, ఇంకోటి కావచ్చు. రికవరీ ఆఫ్ గవర్నమెంట్ మనీకి నువ్వు క్రైమ్ కడతావా? నీ ఏం నేర్చుకున్నావు నువ్వు? ఎవరు ట్రైనింగ్ ఇచ్చాడు నీకు? నాకు అర్థం కదా. ఏ సిఆర్పిసి ప్రకారం నీకు ట్రైనింగ్ ఇచ్చారు? నీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? అసలు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉందా? పోలీసులకు రెగ్యులర్గా ట్రైనింగ్ ఇస్తున్నారా? సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మీకు సివిల్ డిస్ప్యూట్స్, కమర్షియల్ డిస్ప్యూట్స్ వాటిని చూసుకొని చేయాలంటే కమర్షియల్ కాంట్రాక్ట్స్ మీద మీరు ఎఫ్ఐఆర్లు కట్టి ఒత్తిళ్లు తీసుకొస్తారా? ఇట్లాంటి కేసులు కడుతుంటే ఇంకా సిఐడి కాంపిటెన్సీ మీద ప్రతి ఒక్కరికి క్వశ్చన్ చేయాల్సిన అవసరం వస్తుంది. రైట్ నాగార్జున, మీకు కూడా ఈ పాయింట్ అడుగుతాను నేను. నాగార్జున యాదవ్ గారు, మీరేమో అవసరమైతే సుప్రీంకోర్టుకైనా వెళుతాము, ఈ కేసుల్ని వదిలిపెట్టేది లేదు, వీటిని అక్రమంగా తొక్కిపెట్టాలని చూసినా, వీటి నుంచి అక్రమంగా బయటపడాలని చూసినా వదిలిపెట్టేది లేదు అని అంటున్నారు. ఒకవైపేమో సిద్ధార్థ లోద్రా గారు వచ్చి కూర్చున్నారు ఇక్కడ. విషయం ఏంటంటే పోలీసు న్యాయ విభాగానికి సంబంధించిన వాళ్ళని కూర్చోబెట్టి ఈ కేసులు ఎలా నీరుగార్చాలని ఆయన ట్రైనింగ్ ఇస్తున్నారనేది ఒక వార్త. దానికి తోడుగా ఆయనకు ప్రజాధనం దాదాపు 12 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు చెల్లించారని. అంటే మన అవినీతి వల్ల రాష్ట్రానికి నష్టమే, ఈ కేసులతో మళ్ళీ ప్రజాధనం ఒక 12 కోట్లు ఎక్స్ట్రా. అదే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తనకి వ్యవస్థల్లో ఉన్నటువంటి తన వ్యక్తులతో ఆయన మమేకమయ్యి చాలా రకాలు చేశారు. కానీ సందర్భం వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రభ ముందు చంద్రబాబు నాయుడు గారు కూడా చివరికి కోర్టు ముందు, జడ్జి ముందు ఉండాల్సి వచ్చింది. చట్టం ముందు తను కూడా సమానమని నిరూపించుకోవాల్సి వచ్చింది. అన్ని రకాలైన సంబంధం వచ్చింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఎందుకు ఆయన రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారో అర్థం కావట్లా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి విస్తృతమైనటువంటి ఒక గొప్ప అవకాశం వచ్చింది. తన 75 ఏళ్ల తన నిజాయితీని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోపణలు తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద రాజకీయ కక్షపూరితంగానే ఇదిగోండి ఈ ఎఫ్ఐఆర్లన్నీ కట్టారు. ఈ 7 ఎఫ్ఐఆర్లు చంద్రబాబు నాయుడు గారి పైన ఉద్దేశపూర్వకంగా కట్టారని నిరూపించుకునే అవకాశం ఉంది కదా. వీటన్నిటినీ సిబిఐ ఎంక్వైరీ ఇచ్చేసేస్తే సరిపోయింది కదా. లేకపోతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయమంటే సరిపోతుంది కదా. తనకు తాను 75 ఏళ్ళ గొప్ప అవకాశం ఆయనకి దక్కుతుంది కదా. కాదు సార్, అట్లాంటి అవకాశాన్ని తను ఎందుకు పోగొట్టుకుంటున్నాడు? ఆయన నేను నిజాయితీ కలిగినటువంటి నిప్పుని అని ఆయన ప్రూవ్ చేసుకోవచ్చు కదా. తన మీద ఉన్నటువంటి ఆరోపణలన్నింటినీ తనే తుడుచుకోవచ్చు కదా. ప్రజలందరూ కూడా హర్షిస్తారు కదా. ఎందుకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాయమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు పేరు చెబితే విచారణకు తమ దగ్గర తగినంత సిబ్బంది లేదు అని సిబిఐఏ సాక్షాత్తు మోకాలు దండేసి చంద్రబాబు నాయుడు గారికి నమో నమః అని చెప్పినటువంటి రోజులు గుర్తొచ్చి ఆగారేమో. ఈసారి అవకాశం ఉంటే పంపించచ్చు కదా, సరిపోతుంది. ఓ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సిట్టింగ్ జడ్జిగా నియమించి ఆయన కూడా చేయొచ్చు కదా. ఎందుకు చేయలేరు అని అంటే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారితో పాటు ఇప్పుడున్నటువంటి డిఫాక్టో సీఎం లోకేష్ గారు కూడా దీనికి సమాధానం చెప్పొచ్చు. ఎందుకంటే
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు డిఫాక్టో లోకేష్ గారికి ఒక లెటర్ రాశారు. నాగార్జున డిఫాక్టో సీఎమా లేకపోతే క్లోన్ సీఎమా? రెండు ఉన్నాయి, క్లోనా డిఫాక్టో? డిఫాక్టోనా? ఓకే, వెరీ వెల్. ఓకే ఓకే, డిఫాక్టోనే. ఓకే. అయితే జనరల్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ టీడీపీకి అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిఐడి ఒక 2 సార్లు లేఖ రాసింది. ఎప్పుడు రాసిందంటే అక్టోబర్ 31, 2023, నవంబర్ 11, 2023. జనరల్ సెక్రటరీ ట్రెజరర్ అంటే లోకేష్ అనుకుంటున్నాం. ఏంది లేఖ సారాంశం అంటే, తెలుగుదేశం పార్టీకి 4 అకౌంట్లు ఉన్నాయి సార్. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 3 అకౌంట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1 అకౌంట్, జూబ్లీహిల్స్ బ్రాంచ్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ తెలుగుదేశం పార్టీ బ్యాంక్ అకౌంట్లోకి 65,86,47,510 రూపాయలు డబ్బులు ఎవరో ఆయన అకౌంట్ లో వేశారు. ఈ డబ్బుల్లో ఎక్కువ 500 రూపాయలు 1000 రూపాయల డినామినేషన్స్ తో డిమానిటైజేషన్ అయిపోయిన తర్వాత, అంటే 8th నవంబర్ 2016 తర్వాత కూడా ఎక్కువ డబ్బులు ఈ దాంట్లో వీళ్ళ పార్టీ అకౌంట్ లో ఎక్కువ డిపాజిట్ అయినాయి. సయ్యా, ఈ డిపాజిట్ అయిన అకౌంట్ డబ్బులు ఎవరు వేశారు, ఎప్పుడు వేశారు, దేనికోసం వేశారు, దానికి సంబంధించిన వివరాలు ఇవ్వమని 2 సార్లు లెటర్ రాస్తే పాపం ఈ నిప్పు చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే జనరల్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ గా ఉన్నటువంటి లోకేష్ గారు దీనికి సమాధానం ఇవ్వలేకపోయారు. 2 సార్లు లెటర్ రాశారు కానీ లేదు మేము తర్వాత ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు సిఐడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దీనికి సమాధానం చెప్పలేదు. ఈ రోజు కూడా అడుగుతున్నాం సార్, ఈ 65 కోట్ల రూపాయలు మీ అకౌంట్ లోకి డబ్బులు ఎవరు వేశారు, సమాధానం చెప్పండి. దీంతో పాటు మరొక సమాధానం కూడా, ఇది ప్రెస్ రిలీజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సార్ ఈడీ ఇచ్చిన ప్రెస్ రిలీజ్ ఏమనిచ్చారు, 240 కోట్ల రూపాయల కుంభకోణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగింది. సిమెన్స్ సంస్థ నుంచి 70 ద మనీ ట్రైల్ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ అరౌండ్ 70 crore హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ఈడీ ఇన్వెస్టిగేషన్. ఇది ప్రెస్ రిలీజు 2023 మార్చి 14వ తేదీన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఇచ్చినటువంటి ప్రెస్ నోటు. దీనికన్నా చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ సమాధానం చెప్పండి. అప్పుడు ప్రధానమంత్రి కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ముఖ్యమంత్రి గారే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కి సంబంధించి. దాంతో పాటు 13th February 2020, ఇది దారుణం చూడండి సార్, 2,000 కోట్ల రూపాయలు ఒక ప్రామినెంట్ పర్సన్ సెర్చ్ ఆపరేషన్ వాజ్ ఆల్సో క్యారీడ్ అవుట్ ఆన్ క్లోజ్ అసోసియేట్స్ ఇంక్లూడింగ్ ఎక్స్ ప్రిన్సిపల్ పర్సనల్ సెక్రటరీ ఆఫ్ ప్రామినెంట్ పర్సన్ అండ్ ఇంక్రిమేటింగ్ ఎవిడెన్స్ సీజ్డ్. 2,000 కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ఆధారాలని ఒక ప్రామినెంట్ పర్సన్ యొక్క మాజీ పర్సనల్ సెక్రటరీ దగ్గర మేము దొరికింది అని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రెస్ రిలీజ్. ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు కదా సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పర్సనల్ సెక్రటరీగా పనిచేసినటువంటి పెండ్యాల శ్రీనివాస్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఎఫ్ఐఆర్స్ కాదు. నరేంద్ర మోదీ గారు ఉన్నటువంటి ఈ ఈడీ పైన, ఈ సిబిడిటి దానిపైన, ఈ రెండింటి పైన చంద్రబాబు నాయుడు గారు దమ్ముంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తితో విచారణ చేయండి, సిబిఐ విచారణ చేయమనండి, ఈడీ విచారణ చేయమనండి. వీటి నుండి చంద్రబాబు నాయుడు గారు బయటపడితే నిజంగానే ఆయన నిప్పని సాక్షి టీవీ ఛానల్లోనే మనం కూడా మాట్లాడుకుందాం. దాని గురించి మాట్లాడుకుంటే లోద్రా గారి గురించి వెరీ సింపుల్ అండి. స్టేట్ ఆల్రెడీ కొన్ని రూల్స్ ప్రకారము జీపీలని, ఏజీపీలని, పీపీలని అపాయింట్ చేస్తుంది. ఎక్స్పర్ట్స్ ని ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు అపాయింట్ చేసుకోవాలంటే స్టేట్ కి సంబంధించిన పాలసీస్ ఏవైనా అట్ లార్జ్ పబ్లిక్ ఏదైనా ఎఫెక్ట్ అవుతుందేమో అన్నప్పుడు మాత్రమే స్పెషల్ కౌన్సిల్స్ ని అపాయింట్ చేసుకోగలుగుతుంది తప్ప క్రిమినల్ కేసెస్ కో లేకపోతే ఈ వెంజెన్స్ ఉన్న కేసెస్ గురించి కాదు. వ్యక్తిగత కేసులు బెయిల్ పిటిషన్ క్యాన్సిలేషన్స్ కి 1,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన, ఇప్పుడు అతను బొక్కలో పెడితే ఏమొస్తుందో నాకు అర్థం కదా మీకు. ఎలాగో ట్రయల్ నడిచే లోపల అతను బెయిల్ పెట్టుకుంటాడు, బయటకు వస్తాడు, మరి ఈ డబ్బులు ఏమైపోయాయి, ఇన్ని కోట్ల రూపాయలు. నాకు తెలిసినంతరకు ఏమైతుందంటే ఈయన కేసులని వాదించినందుకు ఇట్స్ డైరెక్ట్ క్విట్ ప్రోకో ఏమో, లీగల్ క్విట్ ప్రోకో అని నా డౌట్. ఎందుకంటే ఆయన ఫీజులు ఉన్నాయి కదా బిఫోర్, అప్పుడు మరి అందుకోసం ఇది డైరెక్ట్ ఏం కేసు సార్. ఆ వల్లభనేని వంశీకి సంబంధించిన బెయిల్ అపోజ్ చేయడం కోసం కోట్ల రూపాయల. ఇప్పుడు ఒకటండి, వల్లభనేని బయట ఉన్నాడా, మరి కోట్ల రూపాయల డబ్బులు ఎవరివి? నా డబ్బులు, నేను స్టేట్ కట్టే ట్యాక్స్.
నా డబ్బులు వృధా చేసే రైట్ మీకెవరు ఇచ్చారు? Yes. మీకు సీఎంని చేసినది మీ డబ్బుల్ని ఇష్టానుసారం మీ సంతకాలు పెట్టి ఇవ్వడం కోసం కాదు. యు ఆర్ ఓన్లీ ఏ కస్టోడియన్ టు టేక్ ఎన్ ప్రాపర్ అప్రోప్రియేట్ డెసిషన్, నాట్ ఫర్ యువర్ ఇల్ విల్ ఆర్ యువర్ విన్స్ అండ్ ఫ్యాన్సీస్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ బాలా గారు చర్చలో పాల్గొన్నందుకు. నాగార్జున యాదవ్ గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.